ఎర్రబల్లి కాంగ్రెస్లోకట. గతాన్ని మరిచి కలిసి పనిచేద్దామని కబురు పంపిండట. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం. ఆయన్ను చేర్చుకోవద్దని పలువురు నేతల ఒత్తిడి. కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదని ఎర్రబల్లి చెప్తుందట. మరి వార్త ఎట్లు వచ్చే క్వశ్చన్ మార్క్తో ఈ వార్త ఉంది. ఈ వార్త లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఈ వార్త హల్చల్ అయింది. ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డిని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికిచ్చిండు అన్నది కండ్ల ముందు కనిపిస్తున్నది. సో రేవంత్కి ఎర్రబల్లికి మధ్య చాలా పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి. విభేదాలు మీన్స్ ఇదే ఈ ఫోన్ ట్యాపింగ్ అంటున్నాయి. ఇది ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ అది ఓటుకు నోటు కేసుకు సంబంధించిన దాంట్లో ఎర్రబల్లే మొత్తం నన్ను ఇరికిచ్చిందన్నది రేవంత్ అభిప్రాయంగా ఉంటూ వస్తున్నది. సో చాలామంది కూడా దీని గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటారు. రేవంత్ని అడ్డంగా ఇరికిచ్చిండు ఎర్రబల్లి దయాకర్ రావు ఆనాడు అని. సో మరి అలాంటి ఎర్రబల్లి దయాకర్ రావు కాంగ్రెస్లోకి పోతాడా? రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తాడా? ఏమో అంటున్నారు. గతాన్ని మరిచి కలిసి పనిచేద్దామని కబురు పంపిండట. బేసిక్ ఏమైపోయింది మరి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి, ఇప్పుడు అక్కడ ఒక వైరం నడుస్తున్నది. ఎర్రబల్లిని ఓడించి ఆమె ఝాన్సీ రెడ్డి కోడలైన ఆమె కోడలు అక్కడ యశస్విని రెడ్డి గెలిచింది. సో మరి ఇప్పుడు ఎర్రబల్లిని రాకని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ వచ్చిందంటే మళ్ళీ ఆడ కబ్జా పెట్టేస్తాడు. మరి వీళ్ళంతా ఇది ఉండదు కదా. మళ్ళీ వీళ్ళు వాళ్ళ ప్రభని వాళ్ళు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకొక పవర్ సెంటర్ తయారు, దానికి యాక్సెప్ట్ చేయరు కదా వాళ్ళు. సో ఇది అంత ఈజీ అయితే కాదు, కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నేత ఎర్రబల్లి దయాకర్ రావు చేరికకు సీఎం రేవంత్ ఓకే చెప్పారా? బీఆర్ఎస్ను ఖాళీ చేయాలి అన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గతాన్ని మరిచి అంగీకరించారా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన ఎర్రబల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి మధ్య నోటుకు ఓటు కేసు సమయంలో విభేదాలు తలెత్తినాయి. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎర్రబల్లి టీడీపీని వీడి బీఆర్ఎస్లో చేరి 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబల్లి ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. ఇక వరుస ఓటములతో బీఆర్ఎస్ క్యాడర్ నైరాశ్యంలో ఉండగా కీలక నేతలు తలోదారి చూసుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా ఇదే అదనుగా బీఆర్ఎస్లోని కీలక నేతలను చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో తొలుత 2 మంత్రులతో పాటు 5-6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఎర్రబల్లిని తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరిపినా రేవంత్ రెడ్డి వ్యతిరేకించారని సమాచారం. ఇటీవల స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడమే కాకుండా తన కూతురు కడియం కావ్యను వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు. కడియం పార్టీని వీడటంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రబల్లి దయాకర్ రావు జిల్లాలో బీఆర్ఎస్కు పెద్ద దిక్కుగా నిలిచారు. అలాంటి దయాకర్ రావును పార్టీలో చేర్చుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ను ఖాళీ చేయవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి వద్ద ఎర్రబల్లి చేరిక విషయాన్ని ప్రస్తావించిరట. అయితే అప్పటికే ఎర్రబల్లి కొందరు నేతల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి రాయబారం పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో జరిగింది వదిలేయాలని, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అలా జరిగిందని, భవిష్యత్తులో ఎర్రబల్లి ఉపయోగపడతారని సదరు నేతలు పేర్కొనగా రేవంత్ రెడ్డి కూడా సమ్మతించినట్టు తెలుస్తోంది. అయితే వరంగల్లోని 2-3 నేతలు మాత్రం ఎర్రబల్లిని పార్టీలో చేర్చుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులతో ఎర్రబల్లికి దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్నది. ఇది కూడా చాలా ఆమె అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. వారితో పాటు 2-3 ఎమ్మెల్యేలు కూడా ఆయన చేరికను వ్యతిరేకిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఎర్రబల్లిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు కీలక నేతలే ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ను ఎర్రబల్లి వీడనంటే వీడుతున్నట్టే లెక్క. వరంగల్ జిల్లా పర్వతగిరిలో బుధవారం రాత్రి దయాకర్ రావు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన పార్టీ మారేందుకు సమావేశం పెట్టారనే ప్రచారం జరిగింది. అయితే తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఎర్రబల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడిరట. కొందరు కాంగ్రెస్ నేతలు కావాలనే తనను బదనాం చేయాలని చూస్తున్నారని, ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2028లో తెలంగాణ సీఎం అయ్యేది కేసీఆర్ అని, తాను బీఆర్ఎస్ను వీడేది లేదన్నారు. పర్వతగిరిలో నిర్వహించిన సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి పోలైన ఓట్లపైన సమీక్షించామని, మరే ఇతర అంశాలు చర్చకు రాలేదని వెల్లడించారట. బేసిక్గా ఎర్రబల్లి దయాకర్ రావు మొన్నటి ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి అసలు ఆయన పెద్దగా పట్టించుకోలే, వదిలేసిండు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మీరు గెలిచే వాళ్ళకి వేసుకోండి అని చెప్పేసిండు. అక్కడ కొంత బీజేపీకి అడ్వాంటేజ్గా వచ్చేలాగానే అక్కడ పనిచేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎర్రబల్లి దయాకర్ రావు పార్టీ వీళ్ళంతా పవర్ ఇదిలో ఉంటారు. వీళ్ళు అధికారం కోల్పోవడం అన్నది వీళ్ళు అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు, ఏ లీడర్ అయినా సరే.
దయాకర్ రావు ఫోన్ నెంబర్ లేనట్టుంది మన దగ్గర. సో ఇట్లా ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారే అవకాశాలు ఉండొచ్చట. ఇప్పుడు ఒకటి రాజకీయాల్లో ఇది జరుగుతుందా అంత ఈజీ కాదు కదా, రేవంత్ రెడ్డితో వైరం ఇవన్నీ ఏమి ఉండయి. పాలిటిక్స్ అన్న తర్వాత ఇక వాళ్ళు అంటుంటారు కదా, దానికో అందమైన లైన్ వాడతారు కదా, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు, అప్పుడున్న పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. రేపు పొద్దున మల్లారెడ్డి వచ్చినా ఆశ్చర్యం లేదండి, మల్లారెడ్డి వచ్చినా ఆశ్చర్యం లేదు.